హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు తెలంగాణ స్టైల్లో సర్వపిండి అంటే కొంతమందికి తెలియదు అనుకుంటా, అందుకనేసి వీడియో చేద్దామనేసి మొదలుపెట్టాను. అది కూడా మన తెలంగాణ స్టైల్లో. ఏంటంటే ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. దాంట్లో చిన్నగా తరిగిన ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. అందులోనే పల్లీలు వేంపి పల్లీలు అందులో వేసి కొంచెం శనగపప్పు, జీలకర్ర అందులో వేసి కొంచెం పసుపు వేసాను. ఎందుకంటే కలర్ వస్తుంది కదా అనేసి కొంచెం పసుపు, కొంచెం కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కరివేపాకు ఇలా చించి వేసుకుంటే టేస్ట్ వస్తుందండి, అందుకనేసి అలా వేసాను. తర్వాత కొంచెం ఉప్పుగా వేసి మొత్తం దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే పిండికి మొత్తం పట్టిందని అంటే మనం ఈజీగా పిండి కలిపేయచ్చు అనేసి పట్టాను. తర్వాత వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని పెట్టుకుంటే మనం తీసుకున్న ప్యాన్కి మంచిగా ఈజీగా పట్టేస్తుంది అనేసి పక్కకు పెట్టుకున్నాను అన్నమాట. ఇలాగ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మనం దోశలు వేసుకుంటే ఆ ప్యాన్ అయినా సరే వస్తుంది, దానిపైన కొంచెం ఆయిల్ వేసి దీనికైతే ఆయిల్ చాలానే పడుతుందండి. ఆయిల్ పెట్టేసుకొని ఇలా చూపించిన తీరుగా చేసుకోవాలి. ఇలా చేసేసి కొంచెం మధ్యలో మన చేతికి ఆయిల్ పెట్టుకొని చేస్తే ఈజీ అయిపోతుంది. ఆయిల్ లేకుండా ఉంటే మన చేతికి వస్తుంది అన్నమాట. దాంట్లో కొంచెం మధ్యలో హోల్స్ పెట్టేసుకొని దాంట్లో కూడా ఆయిల్ పోసుకోవాలి. చూడండి నేను ఎలా చేస్తున్నాను. ఇలా హోల్స్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మంచిగా క్రిస్పీగా వస్తుందండి, అందుకనేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కాల్చుకోవడమే. దాని తర్వాత అలా లేదు గిన్నెలోనే పెట్టుకుందాం అని అంటే ఇలా గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి మొత్తం ఒకసారి పెట్టేసుకొని తర్వాత మనం పక్కన పెట్టుకున్న పిండిని కూడా ఇలా పెట్టుకోవాలి. దాన్ని కూడా సేమ్ హోల్స్ పెట్టేసుకొని పెట్టుకోవాలి. అంతే, అయిపోయింది సర్వపిండి. అయితే 5 నిమిషాలలో అయిపోతుందండి. కానీ టేస్ట్ మాత్రం భలే అంటే భలే ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేది, ఇప్పుడు మేము మా పిల్లలకి చేసి ఇస్తున్నాం. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.